ఏట్రాలుడు సూత్రం మన వాళ్ళు ఎక్కువ సైడ్ సబ్స్క్రైబ్ కొడుతున్నారా లేదని. మనోళ్ళు కాకపోతే ఇంకెవరు కొడతారా? కొట్టండి కొట్టండి. అమ్మా ఇన్ని డబ్బాలు ఎందుకే? కొన్ని అమ్మేయచ్చు కదా. నోరు మీద వెదవా, ఎన్ని డబ్బాలుంటే వంటగది అంత నిండుగా ఉంటుంది. ఏమైందిరా? పడితేనమ్మా సైకిల్ దొక్కుదు. అయ్యో ఏం కాలేదు కదా. ఏం కాలేదులే. నీకు కదరా వెదవా, నా స్టీల్ డబ్బాకి. ఇదిగోరా, ఇదేమో మీ బాబాయ్ పెళ్లికి. ఇదిగో ఇదేమో మీ చిన్నదాది తినంది. ఇదిగో ఇది మీ ఊర్లో అత్తయ్య ఉంది కదా, దాని పెద్ద కూతురు ఫంక్షన్ ది. ఒరే మీ స్కూల్ బాక్స్ కనబడట్లేదని నా స్టీల్ డబ్బా పెడుతున్నాను, జాగ్రత్తగా తీసుకొని రా. బిర్యానీ బాగుందమ్మా, ఆ డబ్బాలు బయట వేసేస్తాను. రే పడేయడం ఏంటి, ఉంచు. ప్లాస్టిక్ డబ్బాలు ఏం చేసుకుంటావే? ప్లాస్టిక్ డబ్బా స్టీల్ డబ్బా అని కాదు, డబ్బా డబ్బాయే. కడుక్కొని సరుకులు వేసుకొని దాన్ని తీసుకెళ్లి వంటగదిలో పెట్టు. అమ్మా నీ బర్త్డే గిఫ్ట్ తెచ్చానే. డబ్బా. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఉమ్మా ఉమ్మా ఉమ్మా. చూడండి ఇలాంటి గిఫ్ట్ ఇవ్వాలి. బాగుందనా? అబ్బా నా చిన్ని కృష్ణుడు ఎంత బాగున్నాడో. అబ్బా అన్ని ఫ్యామిలీ గ్రూపుల్లో పెట్టేశాను, స్టేటస్ లో కూడా పెట్టేశాను. ఇదిగో నాన్న తినరా వెన్నా. కృష్ణ పాదాలు వేసుకుని ఎదరికి రా నాన్న. ఈరోజు నేను కృష్ణున్నా అయితే గోపికి కూడా వస్తుందేమో. ఇదిగోరా గోపికి వచ్చింది. అమ్మా ఈరోజు స్కూల్కి వెళ్ళినే, నాకు జ్వరం వచ్చింది, కావాలంటే చూడు. సర్లే వెళ్ళకు. అమ్మా ఓ మర్చేయలేదే, సార్ కొట్టేస్తారు. ఈ రోజు స్కూల్ కి వెళ్ళనే. అమ్మ మబ్బేసిందే, వర్షం వచ్చేలా ఉంది. ఈ రోజు స్కూల్ సెలవు. అమ్మా ఈ రోజు పండగలేం లేవా? లేవు. ఏం లేదు, ఏదన్నా పండగ ఉంటే స్కూల్ మానేద్దామని. అమ్మా కడుపు నొప్పి వచ్చేస్తుంది బాబోయ్, స్కూల్ కి వెళ్ళనే. కడుపు నొప్పి. అమ్మా పక్కింట్లో తాత చచ్చిపోయాడంటే. అయ్యో అవునా? నాకు బాధ వచ్చేస్తుంది, నేను స్కూల్ కి వెళ్ళను. హలో ఏది దీపి అన్న, ఈ రోజు బంద్ కదా, మా స్కూల్ వాళ్ళు అయినా స్కూల్ ఎట్టేశారు, మీరు వచ్చి గొడవ చేయండి. అమ్మా ఈ రోజు స్కూల్ బంద్ అంట, మా ఫ్రెండ్ ఇప్పుడు ఫోన్ చేశాడు. మాకు మాసిపోయి నేను ఊపకలేదు, నేను ఈ రోజు స్కూల్ కి వెళ్ళను. ఈ రోజు ఎలా మానేయాలి? అమ్మా బొత్తాలు తెగిపోయినాయి, ఈ రోజు నేను స్కూల్ కి వెళ్ళను. ఈ రోజు సండే కదరా. అవునా, మర్చిపోయినాను. కూలి మానేయడానికి ఎదవ నాటకాలు. అమ్మా నా ప్రింటెడ్ సెట్ ఎక్కడ ఉంది? అది అక్కడో ఎక్కడో పెట్టాను రా, గుర్తులేదు. అమ్మా నా ఇయర్ ఫోన్స్ కనపట్లేదు, నువ్వేమన్నా చూసావా? పొద్దున్న ఎక్కడో చూసాను రా, కానీ గుర్తులేదు. అమ్మా నాది బ్యూటీ అండ్ ద బీస్ట్ నవల్ కనపట్లేదు, ఎక్కడ చూసావా? ఎదరు దెయ్యం బొమ్మ ఉంటది అదే కదా, తీసి ఎక్కడో జాగ్రత్త పెట్టాను రా, గుర్తురాట్లేదురా. అమ్మా నా సైకిల్ తాళాలు పొద్దున్న బూట్ లో పెట్టాను, ఇప్పుడు కనపట్లేదు, నువ్వేమన్నా తీసావా? పొద్దున్న మీ నాన్నగారు బయటకు వెళ్ళి వచ్చాక నాకే ఇచ్చారా. ఎడం చేత్తో ఎక్కడో పెట్టేశాను రా, గుర్తురాట్లేదు. అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళాడే, నీకేమన్నా చెప్పాడా? అదేదో ప్లేస్ కి వెళ్తానని చెప్పారా, పేరు గుర్తురాట్లేదు. అమ్మా నీకేది గుర్తుండట్లేదే. హాయ్ ఒరే పులి, ఈ గలాస్ గుర్తుందా? కలాసా గుర్తులేదే. అదేరా మీ నాన్నగారు మూడో చెల్లేదు, అదే నా ఆడబొడుచు వాళ్ళ మూడో మరి చిన్న కూతురు ఫంక్షన్ కి వెళ్ళాం కదా, అక్కడ ఇచ్చారు. అవునా, నేను అక్కడ లేనేంటి, నాకేం గుర్తురాట్లేదు. నువ్వు లేకపోవడం ఏంట్రా వెదవా, ఆ ఫంక్షన్ లో నువ్వు ఒకటే ఏడుపు, ఈ గలాస్ ఇస్తానే కానీ ఏడుపు ఆపలేదు, నీకేమీ గుర్తుండదు. అబ్బబ్బబ్బబ్బా తలపోటు వచ్చేస్తుందిరా పులి. ఇంకా 4-5 గంటలు మాట్లాడిపోను పెద్దమ్మతో అమ్మమ్మతో, అప్పుడు తగ్గుద్ది. చీ, ఇంత టైట్ గా మూతలు పెడితే ఎలా తీస్తాం? తీయడం రాదని చెప్పొచ్చు కదా. ఎలా ఇచ్చాను? అంత సింపుల్ గా ఎలా తీసారు? మూతలు తీయడం అంటే నోరేసి పడిపోయినంత ఈజీ కాదు, దానికి బలం ఉండాలి. ఆహా, అయితే ఇప్పుడు తీయండి, నమ్ముతాను. ఎంతసేపే ఈ సిటింగ్ నేల్. ఆగండి ఆగండి, ఈసారి కానీ మీరు తీయకపోతే ఈ రోజంతా మీతో మాట్లాడను. అబ్బా ఇదే మంచి జాంత్రా బాబు, ఈ రోజన్నా దీని నోటి తాళం వేయచ్చు. అదేంటండి? మాట్లాడుకో మాట్లాడుకో, ఈ రోజంతా మాట్లాడుకో, నోరు మూసే.
అబ్బా ఈ రోజంతా హ్యాపీగా ఉండొచ్చా. ఆ జుట్టేంట్రా పిచ్చి గుళ్ళ అలా ఉంది. ఇట్రా నేను సరి చేస్తాను. అమ్మ వద్దే నేను రాను. ఇట్రా వెదవా. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. చూడు ఎంత బాగున్నావో. నా దిష్టి తగిలేటట్టుంది. అమ్మా నా చొక్కా ఎక్కడుంది? అమ్మా ఆమెకి బస్సు ఎక్కడెట్టావే? అమ్మ నా బ్యాగ్ ఎక్కడుంది? అమ్మకి 20 రూపాయలు. అమ్మ సాయంత్రం సినిమాకి వెళ్తానే. అమ్మ నా క్రికెట్ బ్యాట్ ఎక్కడెట్టావే? ఏం వండేవే ఈరోజు? ఏం వండలేదురా. ఏం వండకపోవడం ఏంటి? మరి ఏం తింటాం? సర్లే రాత్రికి ఏం వండుతావు? రాత్రికి కూడా ఏం వండొద్దన్నారా? రాత్రి కూడా వండుతామారా? రాత్రికే కాదు రేపటికి ఎల్లుండికి కూడా ఏం వండొద్దన్నారు మీ డాడీ. దేనికి? ఈ 2 రోజులే కాదురా, ఈ వారం అంతా ఇంట్లో పొయ్యి వెలిగించేది లేదు. యా సిగ్గు జొమాటో లాంటివి ఏమన్నా వాడదాం అనుకున్నారేంటి? అంత డబ్బులు ఎక్కువైపోయినాయి నాన్నగారు మీకు? డబ్బులు కాదురా, ఊర్లో అన్నదానాలు ఎక్కువైపోయినాయి. ఈ రోజు లవంగం కాలనీ, రేపేమో సోకుల పాలెం, ఎల్లుండి బిల్డప్ కాలనీ. ఇదిగో ఈ వారం రోజులు మొత్తం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ లిస్ట్ అంతా రాసి పెట్టుకున్నాను చూడు. మరి అలా ఉంటది ఫాదర్స్ ప్లానింగ్ విజన్ పద్ధతి అంటే. బేబీ లెఫ్ట్ సైడ్ రైట్ స్కోప్ చేయి. అమ్ము పెద్దమ్మ ఇప్పుడు ఫోన్ చేస్తుంది. కట్ చేద్దాం. రే పులి పెద్దమ్మైన ఫోను. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. నిన్ను కానలే. కబురు పెట్టేసింది ఆ ఫోన్ పెద్దమ్మ. నీ బొంద పట్టుమని 10 గంటలు కూడా రాలేదు. ఛార్జింగ్ అయిపోయి చచ్చింది ఫోన్. తీసుకో. జాబిల్లి కోసం ఛార్జింగ్ ఎక్కాక చెప్పు. పెద్దమ్మకి మళ్ళీ ఫోన్ చేయాలి. ఈరోజు టీ నేను చేస్తానే. నువ్వా? నేనే. నీకేమొచ్చా? నాకేం వచ్చా మామూలు కాదు. ఎగరేస్ చేస్తాను. నువ్వు అలా కూర్చొని రికార్డింగ్ చేయి. ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్. అందరికి ఈ మధ్యన ఇలాగే పెడుతున్నారు. జరిగింది. అమ్మా ఒళ్ళంతా అయిపోయింది. బంగారం లాంటి పాలు పాడు చేస్తావా ఎదవా? బాబాయ్ డబ్బు తెలిసింది బాబాయ్. ఇంటికి వెళ్ళిపోతాను. అమ్మా ఏమైందిరా? ఏడు పెంకులు ఆడుతుంటే బాల్ కూడా బాల్ ఇచ్చుకోటేయడమ్మా. ఏదన్నా ఉంటే రాయివే. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఇంట్లో శుభ్రంగా తిని కూర్చోరా అంటే బయటికి వెళ్ళి దెబ్బలు తగిలించుకుని వస్తావా? నాకు సైలెంట్ టేబుల్ కదా నువ్వు కొట్టిన దెబ్బలు ఎక్కువైపోతున్నాయి. అమ్మా చెవులు పెట్టేసి నాకు కష్టం కనబట్లేదు. నా దగ్గర ఉందిరా. అమ్మా ఆకలేస్తుంది. ఇదిగో నా పులిహోర తినరా. అమ్మ బోరు కొడుతుంది. దా ఆడుకుందాం. వైట్ నాకు బ్లాక్ నీకు. అమ్మ నడిచినట్టు తెలిసిపోయినా నిద్ర వచ్చేస్తుంది. నువ్వు ఇలా అడుగుతావని తెలుసురా, అందుకే మంచం కూడా తెచ్చాను. పడుకో. అమ్మా నా గర్ల్ ఫ్రెండ్ చాలా గుర్తొచ్చేస్తుంది. నాకేం కావాలో మా అమ్మకి తెలీదా? ఏవండి మీరు చేసే తప్పు. హ్యాండ్ బ్యాగ్ లేని వస్తువులు క్యారీ చేయడం రూల్స్ కి వ్యతిరేకం. లేడీస్ హ్యాండ్ బ్యాగ్ అంటే తక్కువ అంచనా ఎక్కండ్రా. A to Z అన్ని ఉంటాయి. ఆల్ ఐటమ్స్ ఆర్ అవైలబుల్ హియర్. హలో బేబీ. మా అమ్మ ఇంటిలో చూసేస్తుంది. బేబీ మళ్ళీ ఫోన్ చేస్తాను. బేబీ మా అమ్మ ఇక్కడికి వచ్చే ఛాన్స్ లేదులే. ఎక్కడికి వస్తుంది? బేబీ ఈ ట్రైన్ లోకి మా అమ్మ రాదులే, ఎందుకంటే టికెట్ తెలియదు కదా.
బేబీ నీతో మాట్లాడడం కోసం పాతాళంలోకి వస్తున్నాను. పర్లేదులే, ఇక్కడికి మా అమ్మ వచ్చే ఛాన్స్ లేదు, మాట్లాడుకోవచ్చు. అమ్మయ్య, మా అమ్మ ఇక్కడికి అస్సలు రాలేదు బేబీ, ఎందుకంటే మా అమ్మకు పాస్పోర్ట్ లేదు. బేబీ, ప్రపంచం తలకిందులైనా మా అమ్మ ఇక్కడికి రాలేదు, మనం హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ కూడా వచ్చేసారా? అమ్మ, సునీతని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానే. సునీత ఎవరు? సుబ్బారావు డాటర్. సుబ్బారావు ఎవరు? సునీతాస్ ఫాదర్. అసలు వాళ్ళిద్దరు ఎవరు? ఫాదర్ అండ్ డాటర్. వాళ్ళిద్దరు ఎవరు నాకు తెలీదు. నీకు తెలియాల్సిన అవసరం లేదులే గానీ పెళ్లి చేసుకుంటాను, వచ్చి అక్షంతలే చాలు. దీర్ఘాయుష్మాన్ భవ, చిరంజీవ చిరంజీవ చిరంజీవ. ఓం భగవతే శ్యామ వాగ్మేస్య, ఓం భగవతే వాగ్మేస్య, ఓం భగవతేస్య, ఓం భగవతేస్య, దీర్ఘాయుష్మాస్య, ఓం భగవతేస్య, మూలనమనోదానస్య, కమలనిజయనస్య, కుద్రవనస్య, 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 తత్వానా, ఓం భగవతేస్య, భగవతేస్య, తత్స్వాహా. అయిపోయిందిరా పులి. అయిపోయిందా? నీకు 100 ఏళ్ళ గ్యారంటీ. ఓకే, థ్యాంక్ యూ. వదిలితే 100 ఏళ్ళ ఆశీర్వాదాలు ఇచ్చేలా ఉంది. పులి ఆగు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా, కాళ్ళతో మీకు డింకులు ఇస్తాను.